అసలు ఏంటి ఈ సమయంలోనే ఎందుకొచ్చింది? ఎక్కడొచ్చింది ఈ భూకంపం అంటారు? భూకంపం ఈ సమయం, సందర్భం అనేది లేదు. భూకంపం రావాలంటే వచ్చేస్తుంది. ఎందుకంటే భూమి లోపల ఏవి పగుళ్ళున్నాయో, ఒత్తిడి ఎప్పుడైతే పెరిగి పక్కన ఉన్న రాళ్ళని అధిగమించినప్పుడు, దాని శక్తిని అధిగమించినప్పుడు మనకు భూకంపం రూపేణా మనం చూస్తాం. హ్మ్. ప్రస్తుతం ఇవాళ మనం ఏం చూసాము అంటే ములుగు డిస్ట్రిక్ట్ మేడారం దగ్గర అలాంటిదే ఒక ప్రాసెస్ ప్రకారంగా భూకంపం సంభవించింది. మీరు ప్రకంపనలు ఏదైతే అన్నారో, భూకంపం సంభవించిన తర్వాత దాని నుంచి ఉత్పన్నమైన తరంగాలను ఎప్పుడైతే భూమి లోపల నుంచి ప్రవహిస్తూ వేరే చోటుకి వెళ్తూ ఉంటాయో, అప్పుడు మనకు ప్రకంపనలుగా ఫీల్ అవుతాం. ఈ భూకంపం 40 కిలోమీటర్లు లోపల ఉండటం వల్ల నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ వాళ్ళు చెప్పినందుకు, ఇది స్పియర్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్. అంటే ఈ ప్రకంపనలు చాలా దూరం వరకు ఫీల్ అయితారు. ఇంకొకటి ఏంటంటే ఇదంతా రాతి పొరలు ఉండటం వల్ల ఈ ఎనర్జీ ఎఫిషియెంట్‌గా ట్రాన్స్మిట్ అయ్యి ఈ ప్రకంపనలు మనం అందరం ఫీల్ అయ్యాం. అంటే హైదరాబాద్‌లో కూడా కొన్ని చోట్ల, నేనైతే ఫీల్ కాలేదు. అవును. ఇప్పుడు అంటున్నారు హైదరాబాద్‌లో కొన్ని చోట్ల అంటే జూబ్లీ హిల్స్, ఇలా బంజారా హిల్స్ ప్రాంతాల్లో గూడా వీటి ప్రకంపనలన్నీ కనిపించాయని జెప్పేసి అంటున్నారు. దీని కారణం ఏమిటంటే మనకి రాతి ప్రదేశం ప్లస్ ఈ భూకంపం ఉత్తరాన హైదరాబాద్‌కి ఉత్తర దిశలో సంభవించింది కనుక, ఉత్తర దిశలో ఉన్న ఏరియాస్ అన్నీ ఎక్కువగా ప్రకంపనలు ఫీల్ అయ్యారు. ఇక్కడ కూడా మనం ఫీల్ అయ్యేవాళ్ళం కావచ్చు. అదే మనకి 5కి 6కి ప్రాంతంలో 7:30 అనేటప్పటికి జనసంచారం, మనకి వెహికల్ మూవ్‌మెంట్ చాలా ఉండటం వల్ల మనం ఎక్కువ ఫీల్ ఉండొచ్చు. అలికిడి వచ్చి ఉండదు కానీ మనం అబ్జర్వ్ చేసి ఉండం.